ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. విజయము, ఈ లోకములో విజయం సాధించాలి అనేటువంటి ఆశ అందరికీ ఉంటుందండి. అంటే నేను విజయం సాధించే ఒక వ్యక్తిగా ఉండాలి అనేటువంటిది అందరి యొక్క కోరిక. కానీ అనేకులు ఆ విజయాన్ని పొందుకోగలుగుతున్నారా అంటే లేదనే చెప్పాలండి. అప్పుడు ఒక వ్యక్తి అపజయం పొందుకోవడానికి కారణం ఏంటి, ఒక వ్యక్తి విజయాన్ని సాధించడానికి కారణం ఏంటి అని మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథము ఒక వ్యక్తి విజయం సాధించాలంటే అతనిలో ఏం ఉండాలి అనేటువంటి దాని గురించి చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. 1 యోహాను 5వ అధ్యాయము 4వ వచనం ఇలా సెలవిస్తుంది, ఈ లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. ఈ లోకాన్ని జయించే విజయము మన విశ్వాసమే. ఈ లోకాన్ని మనం జయించాలంటే, ఈ లోకం మీద మనం విజయం సాధించాలంటే మనలో యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తు మీద మనము విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిశ్వాసము ఒక వ్యక్తిని, విజయం సాధించే వ్యక్తిని ఓడిపోయే వ్యక్తిగా మారుస్తుంది. కానీ విశ్వాసము ఒక వ్యక్తిని, ఓడిపోయిన ఒక వ్యక్తిని విజయము సాధించేటువంటి వ్యక్తిగా మారుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు తనతో ఉన్న శిష్యులు కానివ్వండి, తన యొద్దకు వచ్చినటువంటి ప్రజలు కానివ్వండి, చాలామందికి ఆయన అనేక సందర్భాల్లో విశ్వాసాన్ని గురించి, విశ్వాస పాఠాన్ని నేర్పించాడు. ఉదాహరణకి తనతో ఉన్న శిష్యులకైనా విశ్వాస పాఠాన్ని నేర్పించింది మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనము చదువుతున్నామండి. 29వ వచనం నుండి యేసుక్రీస్తు నీటి మీద ఆయన నడిచొస్తున్నాడు. పేతురు కూడా, ప్రభువా నేను కూడా నీలాగా నడవాలని చెప్పి ఆయన అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ఆయన రమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు. ఇప్పుడు ఈ పేతురు యేసయ్యను చూస్తూ ఆయన సముద్రం మీద ఆయన అడుగుపెట్టాడు, మునిగిపోలేదు. మళ్ళీ అడుగుపెట్టాడు, మునిగిపోలేదు, నడుస్తూ ఉన్నాడు. ఎంతవరకు అంటే విశ్వాసం ఉన్నంత వరకు, యేసయ్య మాట మీద విశ్వాసం ఉన్నంత వరకు అతనికి అపజయం కలగలేదు. అతడు విజయం సాధించే వ్యక్తిగానే కొనసాగాడు. కానీ ఎప్పుడైతే యేసయ్య మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోయి సముద్రాన్ని, గాలి, తుఫాను చూసి భయపడ్డాడో వెంటనే ఆయన ఓడిపోయిన వ్యక్తిగా, ఆయన ఆ యొక్క సముద్రాన్ని జయించలేకుండా ఆయన ఏం చేస్తున్నాడు, మునిగిపోతున్నాడు. వెంటనే మునిగిపోతున్నటువంటి పేతురును యేసయ్య చెయ్యి పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహించావని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు నిన్ను నన్ను ఆయన విజయం సాధించేటువంటి వ్యక్తిగానే ఉంచాలని ఇష్టపడుతున్నాడు. కానీ మనము విశ్వాసానికి స్థలం ఇవ్వకుండా అవిశ్వాసానికి మనం చోటిచ్చినప్పుడు విజయం సాధించేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మనను ఈ యొక్క అవిశ్వాసము ఓడిపోయేవారిగా మారుస్తుంది. పేతురుని గమనించండి ప్రియులారా, ఆయనలో దేవుడి మీద విశ్వాసం ఉన్నంత వరకు ఆయన సముద్రాన్ని జయించాడు. కానీ ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోయాడో సముద్రము ఆయన్ని జయించడం మొదలుపెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో స్థిరమైన విశ్వాసం ఉన్నప్పుడు ఈ లోకాన్ని మనము జయించగలము. ఈ లోక క్రియల మీద, ఈ లోక మనుషుల మీద మనము విజయాన్ని సాధించగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 9వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక తండ్రిని మనం గమనిస్తాం. దయ్యం పట్టినటువంటి తన యొక్క కుమారుని యొక్క స్వస్థత కొరకు యేసయ్య దగ్గరకు ఆ వ్యక్తి వస్తున్నాడు. అయ్యా, నేను ఎక్కడెక్కడికో వెళ్ళాను, నీ దగ్గరకు వచ్చాను, నీ వల్ల ఏమైనా అయితే ఏదో ప్రయత్నించయ్యా అంటున్నాడు. వెంటనే యేసయ్య అంటున్నాడు, నీవు విశ్వసిస్తే నేను క్రియ జరిగిస్తాను అని చెప్పి యేసయ్య అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. అప్పుడు అంతవరకు ఓడిపోయినట్టు పరిస్థితిలో ఉన్నటువంటి అతని జీవితము ఎప్పుడైతే విశ్వాసానికి స్థలం ఇచ్చాడో గెలిచిన ఒక వ్యక్తిగా మారుతున్నాడు. వెంటనే సమస్యకు పరిష్కారం కలుగుతుంది. కాబట్టి మనం విశ్వాసానికి స్థలం ఇచ్చేవారిగా, జయించేవారిగా మనం మారాలంటే మనము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మీద విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. కాబట్టి మనము విశ్వాసంలో స్థిరపడడానికి దేవుని వైపు చూసి మనం మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మన విశ్వాసమే లోకమును జయించేటువంటి విజయము అని తండ్రి మేము వాక్యాన్ని చదివాం. అయ్యా, మేము ఈ లోకంలో తండ్రి, ఈ లోక క్రియల మీద, ఈ లోక మనుష్యుల మీద తండ్రి, ఈ లోక పాపముల మీద తండ్రి మేము విజయం సాధించే వారిగా ఉండడానికి మాకు మీ మీద
తండ్రి నీ మీద స్థిరమైన విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నయ్యా. నేను అన్నిట్లో ఓడిపోతున్నాను, దీనికి కారణం ఏంటని చెప్పి బాధపడుతున్నాను బిడ్డలతో తండ్రి వాక్యం ద్వారా నేను మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయ్యా స్తోత్రం, ఆ యొక్క అపజయానికి కారణము అవిశ్వాసమే అని తండ్రి మీరు మాట్లాడి వారిలో విశ్వాసాన్ని కలుగజేసి తండ్రి ఓడిపోయిన చోట, ఓడిపోయిన సంఘ విషయాల్లో తండ్రి విజయం సాధించేటువంటి వ్యక్తులుగా, విశ్వాసాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడును నన్ను ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.